వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు నిర్వహించారు. భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు భారతవాణిలో చిరస్మరణీయమని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ బెజన్లా కొనియాడారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని పోలీస్ స్టేషన్ నుండి కరెంట్ ఆఫీసు సెంటర్ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిటీ ఫర్ రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి యూనిటీ రన్ను ప్రారంభించారు. అనంతరం పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యూనిటీపై పోలీసుల Madam, 1 second. That I dedicate myself to preserve the unity, to spread this message among my fellow countries of unification of my country, which was made, and also stronger resolve internal security of my country. ఒకరోజు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హౌసింగ్ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి హోదాలో తొలిసారిగా బీద రవిచంద్ర నివాసానికి విచ్చేసిన కొలుసు పార్థసారథికి ఎంపీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డొమెస్టిక్ వాటర్ రీసోర్స్ అథారిటీ చైర్మన్ జడ్ శివప్రసాద్, పలువురు టీడీపీ జిల్లా ప్రముఖులు, నేతలు మంత్రి కొలుసు పార్థసారథిని ఘనంగా సత్కరించారు. ఈ వర్షాలు కాదు ముందే ఉత్తమ వారి లేకుండా కొద్ది పనులు మొత్తం చేసి మొత్తం మేనేజ్మెంట్ లో ఇంత పెద్ద ఎంతో కొంత నష్టం. సెకండ్ డే అసలు నార్మల్ గా ఉండడం అనేది మేనేజ్మెంట్ అది రాత్రి 1 గంటకు ఫోన్ చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయల సిరివెల్ల గ్రామస్తులు ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఎక్సైజ్ సిఐ అందుబాటులో లేకపోవడంతో ఎక్సైజ్ ఎస్ఐ గౌతమ్కి బెల్ట్ షాప్లో తొలగించాలని అర్జీ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో విపరీతంగా బెల్ట్ షాపులు వెలిశాయని, దీంతో గ్రామంలోని చిన్న పెద్ద అందరూ పనులు మానేసి రాత్రనక పగలనక మద్యానికి బానిసలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో బెల్ట్ షాపులను నిరోధించాలని గ్రామస్తుల విజ్ఞప్తి చేశారు. పిల్లకాయలు కూడా పిల్లగాడి పిల్లకాయలు కూడా తాగుతారు. రోడ్డు కాడ నుంచి మాకు ఊళ్ళో దాకా ఆంజనేయ స్వామి గుడి కాడ, రోడ్లో రాములవారి గుడి కాడ, నడిదిలో మాకు ఇచ్చినప్పుడు అయిపోయింది. మాకు అది ముందు ఆపండి. 7 బ్యూటీ షాపులు ఉన్నాయి. ఉదయాన్నే మేము 3 గంటలకు గుడికి పోతాము. గుడికి పోయినా ఆ రోజు అప్పుడు అని తాగుతాడు. ఎక్కడ చిన్న పిల్లకాయలు కానించి 15 సంవత్సరాల పిల్లకాయలు కూడా తాగుతారు సార్ మా ఊళ్ళోనా. అది మీరు ఆఫ్ చేయాలా. గుడికి బావాలని ఆడికి బావాలన్నా కానీ ఇచ్చడం మాకు భయం వేస్తా ఉంది. ఆడవాళ్ళని బావాలంటే ఒకడు ఏ టైం అట్టు దాన్ని మేము బల్లి కట్టాక తలకాయ అయిపోతుంది. మాకు నుంచి రోడ్ల వరకు అమ్మతానే ఉంటారు సార్. 10 మంది వరకు పెళ్లి కాని పిల్లలు కూడా అమ్ముతుంటారు సార్. ముందు అప్పిస్తుండ్రు, మళ్ళీ తర్వాత ఇస్తారని ఇది వరకు జగన్ ప్రభుత్వం ఉండగా ఇచ్చలుడి
మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పాట తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళు కానీ మంచి కానీ చెడ్డ కానీ నేను 2 మాటలు సీఏకి చెప్పిన, 2 మాటలు నేను సీఏకి చెప్పిన. ఆ సీఏకి పాలు పోసేటప్పుడు గురువే, గుడికి పోయేటప్పుడు గురువే, ఇంట్లో పడుకున్నా గురువే. 4 ఉండయి షాపులు. ఇట్ట పాలు పోవాలా, ఇట్ట ఇళ్ళకి పోవాలా. ఆ మధ్యలో ఆ నుంచి మా ఆంజనేయ స్వామి శిలం దాకా కుర్చీ వేసుకొని కూకొని రాజామాద్రి పిలిచి అమ్ముతామన్నారు. ఇవన్నీ ఉండవు. మీరు గట్టితనం చేస్తారో చెయ్యండి, చేయలేకపోతే మీ ఇష్టం, మాదేముంది. మేము ఇంకా పోవాలంటే ఈ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓటు పోయినా అందల నాకు. ప్రజలకు రక్షణ కల్పించడమే కాదు, అవసరమైతే ప్రజల ఆరోగ్య భద్రతకు కూడా భరోసా కల్పిస్తానని చాటి చెప్పారు నెల్లూరు జిల్లా పోలీసులు. ఈ నెల 21 నుండి సాగుతున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా నేడు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నగరంలోని పలు ప్రధాన ఆసుపత్రులు పోలీస్ శాఖ సంయుక్తంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని పలువురు ప్రముఖ వైద్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సద్వినియోగపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత వెజండ్ల మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నామన్నారు. లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ కుట్లు ఉండవు, రక్తం కాదు. ఇది లేటెస్ట్ అధునాతనమైనటువంటి పరికరాలతో చిన్న రంధ్రాలు వేసి ఆపరేషన్ చేయడం మేడం. పొట్టకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా. అదే కోసారనుకోండి, కుట్లేయాలి, రక్తం పోతుంది, రక్తం మన టెక్నిక్ చూడండి మేడం. నీళ్ళు మన బ్లాక్ ఉంటే కాలేపోయింది అంతా పంపిస్తున్నారు. కొద్దిగా చాలా మంది ఆ నీళ్ళు అంతా పంపిస్తారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు పర్చూరు ఎస్ఐ. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరులో శుక్రవారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని పర్చూరు ఎస్ఐ జీవి చౌదరి, ట్రైనింగ్ ఎస్ఐ గోపి సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామీణ యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2 కిలోమీటర్లు పరిగెత్తి దేశ ఏక్తా స్ఫూర్తిని చాటారు. రన్ అనంతరం స్టేషన్ పరిసరాల్లో సూర్య నమస్కారాలు, వ్యాయామాలు నిర్వహించారు. కూడా పార్టిసిపేట్ చేయడం, పర్చూరు పట్టణంలో ఈ రన్ను కండక్ట్ చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలను కూడా ఏకీకృతం చేసి భారతదేశం కిందకి పరిపాలన కింద తీసుకొని రావడం జరిగింది. ఆయన గుర్తుగా ఈరోజు రన్ ఫర్ యూనిటీ, దేశం మొత్తం ఒకటే ఐకమత్యంగా ఉండే విధంగా ఈ రన్ ఫర్ యూనిటీని కండక్ట్ చేయడం, ఈ రన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మేము పిలిచిన వెంటనే పార్టిసిపేట్ చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో పాత రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని జరుగుతున్న రీలే నిరాహార దీక్షలకు పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. పాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్న నేపథ్యంలో పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ను 3 ముక్కలు చేసిన నేపథ్యంలో పూర్వ డివిజన్ను ఒక జిల్లాగా చేయాలని కోరుతూ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షలకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఏ జిల్లాలో ఉందో ఎవరికి తెలియదు. పార్వతీపురమో శ్రీకాకుళమో ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. పార్వతీపురం ప్రజలకు అక్కర్లేదు, శ్రీకాకుళంలో వాళ్ళు పార్వతీపురంలో తోస్తారు. ఈ పరిస్థితుల్లో పాల్గొండ ప్రజానికం, డివిజన్ ప్రజానికం కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా సమితి ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది. మా నిరసనను, మా వేదనను, మా ఆవేదనను తప్పగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్పగా విని మా పాలకొండని జిల్లా చేస్తారని, మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అయిన నేను ఈరోజు పాలకొండ డివిజన్ గ్రామీణ వైద్యుల సంక్షేమ తరపున
మా కమిటీ సభ్యులమందరము పాత పాలకొండ రెవెన్యూ డివిజన్లు శ్రీకాకుళం జిల్లా చేయాలని సాధన సమితికి మద్దతుగా ఈ రిలే నిరాహార దీక్ష ప్రారంభం రోజున మేము మద్దతు ప్రకటించాం. ఇతర అనేక సంఘాలు కలుపుకుంటూ సమైక్యంగా నడుస్తున్న ఈ సమితిని ముందుకు నడిపించి ఈ జిల్లా వచ్చే వరకు సాధన సమితితో మేమందరము ఉంటామని మీకు నమస్కారం. నా పేరు కనపాక చౌదరి నాయుడు, పాల్గొండ జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షుడు. విజయనగరం జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా పూసపాటిరేగ మండలం మరియు భోగాపురం మండలంలో నివసించే మత్స్యకారు వైట్ రేషన్ కార్డు హోల్డర్లు వేటకు వెళ్లలేక జీవనోపాధి కోల్పోయిన వారికి మాత్రమే ప్రభుత్వం ప్రతి కార్డుకి 50 కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతోంది. అయితే మత్స్య సంపద విక్రయించి చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. ఇంకా రేషన్ 50 కేజీలు మరియు నిత్యావసర సరుకులు పొందడంలో మినహాయింపుగా ఉన్నారు. ప్రతి మత్స్యకారుకు రేషన్ బియ్యం నిత్యావసర సరుకులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మినాయుడు, పార్లమెంటు పార్టీ ఉప అధ్యక్షుడు అరికి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రజాభిమానాన్ని మూటగట్టుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజాపక్షాన నిలిచి వారి సమస్యలను పరీక్షించేందుకు ప్రజా దర్బార్లను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ గాంధీ సత్రంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయిలతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు చైర్మన్ కుండల రామకృష్ణ నేతృత్వంలో గాంధీ సత్రం ధర్మకర్తల మండలి సభ్యులు సాదర స్వాగతం పలికారు. సమస్యల పరిష్కార విషయంలో అధికారుల పనితీరును ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మేడం గారికి మన గాంధీ సత్రం కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానం తెలుపుతున్నారు. అనకాపల్లి జిల్లాలో వెంకన్నపాలెం, చోడవరం, మాడుగుల పాడేరు, రోలుగుంట్ల రోడ్ల నిర్మాణం పనులు చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన రీలే నిరాహార దీక్ష నేటికి 5 రోజుకు చేరింది. 5వ రోజు దీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా కన్వీనర్ కొణతల హరినాథ్ బాబు, ఆమ్ ఆద్మీ పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వేగి మహాలక్ష్మి నాయుడు పాల్గొన్నారు. దీక్ష ప్రారంభంలో విచ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ శ్రీహర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఇదే రోడ్లపై స్కూటర్ ప్రమాదం మహిళా టీచర్ కాలు విరిగిన సంఘటన జరిగిందని, ఇలా ఎంతమంది రహదారుల ప్రమాదాలకు గురి కావాలి, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలి అని ప్రశ్నించారు.
నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా 8 కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవన ఉపాధి కోసం తోపుడు బండ్లను అందజేశారు. ఆ కుటుంబాలకు ఏమి అవసరం వచ్చినా అండగా ఉంటామని అన్నారు. కావలి నియోజకవర్గంలో దాతలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి పరిచారని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలెక్య, బోగోలు మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కుటుంబాలు ఉన్నాయో అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి గారి P4 కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి వారి శాలరీల నుంచి కానీ వివిధ చందాల రూపంలో కానీ ఈరోజు సుమారు 1 లక్ష రూపాయలు వసూలు చేసి కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు వాళ్ళ జీవన స్థితిగతులు మార్చేందుకు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు 8 మందికి ఒక్కొక్కరికి తోపుడు బండ్లు ఈ రోజున డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని అభినందించి ఇటువంటి పేద నిరుపేదలైనటువంటి బంగారు కుటుంబాలను ఆదుకునేదానికి ముందుకు వచ్చే విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వస్తువులు ఇచ్చినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఈరోజు ఈ వెహికల్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కష్టజీవులు, నిరంతరం కూడా ఎండలో తిరుగుతూ ఎండనక వాననక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఈ రోజున వాళ్ళు పువ్వులో లేదా టిఫిన్ సెంటర్లో లేదంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళకి ఒక ఆసరాగా ఉండటం కొరకు ఈ తోపుడు బండ్లని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో 8 తోపుడు బండ్లను ఇవ్వడం కూడా జరిగింది. వెలుగులు వెదజల్లే విధంగా వాళ్ళ జీవితాలు మలుపులు తిప్పాలని ఈ వస్తువే వాళ్ళ జీవితానికి ఒక నిచ్చెనలాగా ఎరిగి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి నాంది పలికే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు ఎంపీపీ అరుణారెడ్డి ఆధ్వర్యంలో ఓజిలి మండలం బట్లకనపూరు గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల మద్దతుతో 1,000 సంతకాలను సేకరించారు. వైద్య, విద్య ప్రతి పేద కుటుంబంలోకి విద్యార్థులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దేశిరెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఒక వైద్య వృత్తి విద్యని చదవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక 17 కాలేజీలని నిర్మించడానికి పూనుకున్నారు. వాటిల్లో 4 కాలేజీలు రెడీగా ఉన్నాయి. రెడీగా ఉండే కాలేజీలను కూడా ఇప్పుడుండే ప్రభుత్వము వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఈ కాలేజీలన్నింటినీ ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి సామాన్యులు ఇంకా చదువుకోవడానికి ఒక డాక్టర్లు అయ్యే ఛాన్సే ఇంకా ఉండదన్నమాట. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు సేకరించి గవర్నమెంట్ కి పంపిస్తే దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పంచాయతీలో కూడా మీటింగ్స్ పెట్టి చెప్తున్నాము. కాబట్టి మీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా వీరఘట్టం మండలం పరిధిలో గల తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి వీరఘట్టం మండలంలో అధికారులతో పరిసర ప్రాంతాలలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ నేరుగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి పంట, క్యాబేజీ, ఇతర పంటలకు సంబంధించిన నష్టం జరిగాయని ఆరా తీశారు. కార్యక్రమంలో వీరఘట్టం మండల టీడీపీ సీనియర్ రాజకీయ నాయకులు పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, టీడీపీ అధ్యక్షులు ఉదయ భాస్కర్ నాయకులు పాల్గొన్నారు. రైతుకి డబుల్ ఖర్చు
ఏర్లేదు ఏరి ఎలా ఉంటుందని మాకు తెలుసు వైట్గా ఉండదు ఆ మొక్క బాగా పెరుగుదల రావాలి ఇది రైతుకి మళ్ళీ డబుల్ ఖర్చు అవుతుంది స్వామి ఆ సార్ చెప్తుంది ఏంటంటే సిచ్యువేషన్ చెప్తున్నారు ఆయన ఇంకో విషయం ఏం చెప్పారు 2 days వాటర్ పోతే ఆటోమేటిక్గా ప్లాంట్ పోయినట్టుగా చెప్పారు 2 days కాదు ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా వాటర్ లేదు అక్కడ సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివాస్లో భాగంగా ప్రజల మధ్య ఐకమత్యం సౌభ్రాతృత్వం మరియు సామాజిక సమగ్రతను పెంపొందించే ఉద్దేశంతో ఎస్ఐ చైతన్య కిరణ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యత, సమగ్రతను పెంపొందించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పటేల్ చేసిన సేవానిరత మరిచిపోలేదన్నారు. యువత పటేల్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధుల మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా కూరగాయల వ్యాపారులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోనే సజావుగా కూరగాయలు విక్రయించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 5,63,43,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో 4,50,00,000 రూపాయలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరో ₹1 కోటి వెచ్చించి మార్కెట్ నిర్మాణ పనులకు పూర్తి చేశామన్నారు. ₹1,50,00,000 మంజూరు జరిగింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹4,50,00,000 మంజూరు చేసి అసంతృప్తిగా మిగిలినటువంటి మార్కెట్ను దాదాపు ఇంకా ₹1 కోటి అయితేనే ఇది కంప్లీట్ అవుతుందని తెలిసి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళి ఇంకా ₹1 కోటి మంజూరు చేయించి ఇంచుమించు ఈరోజు మొత్తం పరిపూర్ణంగా ఈ మార్కెట్ను ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది. మార్కెట్ యార్డ్ అందరికీ వ్యాపారస్తులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి మన ఎంపీ సెగ్మెంట్ కూడా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మహబూబాబాద్ ఇక్కడ తప్పగా డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్లో కూడా మన భాగస్వాములు ఉండాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి ₹1 కోటి నిధులు విడుదల చేయడం నిజంగా కూడా మీ అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.